ఆగండి. ఎందుకు? స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళండి. స్నానం ఎందుకు? బయట తిరిగి వస్తే కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళడం మా పల్లెటూరు పద్ధతి. ఇదిగో ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్తే నాకు ఒళ్ళు మంట. డబుల్ గేమ్లు ఆడే వాళ్ళకి అన్ని డబుల్ గానే కనపడతాయిలేండి. అంటే ఏంటే? స్నానం చేయకపోతే ఇంట్లోకి రానివ్వా? ప్రతి ఆడది తన ఇంటిని ఒక దేవాలయంలా చూసుకుంటుంది. మొగుడిని దేవుడిగా భావించి కొలుచుకుంటుంది. ఆ దేవుడు దెయ్యం వేషాలు వేస్తే ఏ భార్య సహించదు. ఇప్పుడు నేనేం దెయ్యం వేషాలు వేసానే? పరాయి ఆడదాంతో షికార్లు కొట్టి రావడానికి ఏమంటారో? మహాతల్లివి, సైడ్ కి తీసుకెళ్లి గుసగుసలాడి ఏ మంత్రం వేసావు? కనీసం టచ్ కూడా చేయనివ్వలేదు. అంటే టచ్ చేయడానికి ట్రై చేశారన్నమాట. ఏం చేసి ఏం లాభం? విడాకుల సర్టిఫికెట్ తెమ్మని ఫిట్టింగ్ పెట్టావుగా. శిరీష పిఏగా ఆవిడ క్షేమం చూడటం నా ధర్మం. నన్ను పెళ్లి చేసుకుంటుందని నీ కుళ్ళు. అవునండి, నా కుళ్ళు, అసూయ, ఈర్ష్య. నాకే కాదు, ఏ ఆడదానికైనా మొగుడు విషయంలో అంతే. అందుకే పరాయి స్త్రీ పరిచయం అయితే వదిలే అనేస్తాం, భర్తకి తోబుట్టువులు చేసేస్తాం. ఎందుకు తెలుసా? భయం. ఇంకో ఆడది మొగుడిని ఎక్కడ ఎగరేసుకుపోతుందోనని భయం. అంటే ఎగరేసుకుపోవడం కాదు, నేనే ఎగిరిపోదాం అనుకుంటున్నాను. అందుకే రెక్కలు కత్తిరించాను. నేను విడాకులకు ఒప్పుకోను కనుక శిరీష్ కి మీరు విడాకుల పత్రం ఇవ్వలేరు. ఇవ్వకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకోదు. పెళ్లి చేసుకోకపోతే మీరు నాకు మిగిలిపోతారు. మీరు శాశ్వతంగా నాకు మాత్రమే సొంతం కావాలని ఆశతో పనిచేశానండి. అంటే నీ పంతం నీదే కానీ విడాకులు ఇవ్వనంటావు? ఇవ్వను. ఇవ్వకపోతే 100 కోట్లు చేజారిపోతాయే. ఇస్తే నా బతుకు నాశనం అయిపోతుందండి. అసలు కొడతారా? కొట్టండి. మీరు తిట్టినా కొట్టినా చివరికి చంపినా నాకు ఇష్టమే. ప్రేమ ఉన్న చోటే కోపం ఉంటుంది. మీరు నన్ను ప్రేమతో కొట్టారని తృప్తిపడతాను. రాజీ, చివరిసారిగా అడుగుతున్నాను, విడాకులు ఇస్తావా? ముడిపడినంత తేలిక కాదండి విడిపోవటం. మీరేం చేసినా నేను విడాకులు ఇవ్వలేనండి. విడాకుల పత్రం ఇవ్వకపోతే నన్ను పెళ్లి చేసుకోవా? రాజేశ్వరి గారు కంపల్సరీగా కావాలంటున్నారు. నీకు నేను ఎక్కువ, ఆవిడ ఎక్కువ? నువ్వెక్కువ, ఆవిడ మక్కువ. ఎందుకు అంత మక్కువ? ఆవిడ్ని చూడగానే నా ఫ్యూచర్ ని నిర్ణయించే టీచర్ గా భావించాను. అంటే యునో, నేను డబ్బులో పుట్టి పెరిగాను. నా చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు. నాకు మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఫెనాయిల్ చూసి పాలనుకునే నేచర్ నాది. అంటే నన్ను అనుమానిస్తున్నావు నువ్వు? నో నో నో, నాట్ ఇట్ ఆల్. బట్ రాజేశ్వరి గారిని ఆరాధిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఇంటర్వ్యూలో మీరే సూత్రాన్ని నమ్ముతారు అంటే మంగళసూత్రాన్ని అని చెప్పారు. ఐ లైక్ ఇట్. అక్కడ పడేసిందన్నమాట. కాదు, నేనే పడిపోయాను, ముచ్చట పడిపోయాను. మంచి భార్యకుండాల్సిన మొదటి లక్షణం మంగళసూత్రాన్ని గౌరవించడం. రేపు నాకు మ్యారేజ్ అయ్యాక భర్తతో ఎలా మెలగాలో, భర్తని ఎలా చూసుకోవాలో ఆవిడ దగ్గర నేర్చుకోవచ్చు. అందుకే ఆవిడని అపాయింట్ చేసుకున్నాను. పేరు కావిడ నాకు పిఏ అయినా నిజానికి నేనే ఆవిడ శిష్యురాల్ని. అంటే ఆవిడ గీచిన గీటు దాటనంటావు? ఖచ్చితంగా. విడాకుల సర్టిఫికెట్ ఖచ్చితంగా కావాలంటావు? నేననడం లేదు, రాజేశ్వరి గారు కావాలంటున్నారు. అంటుంది. నువ్వు సరెండర్ అయిపోయావు కదని ఏమన్నా అంటుంది. చిన్న విషయానికి నువ్వెందుకింత ఇదైపోతున్నావో ఐ డోంట్ అండర్స్టాండ్. ఆ సర్టిఫికెట్ నువ్వు తేలేవా? ఎందుకు తేలను? తెస్తాను. నీ వాలకం చూస్తుంటే అసలు నువ్వు నీ భార్యతో విడాకులు తీసుకున్నావా లేదా అని నాకు డౌట్ వస్తుంది. చచ్చా, అదేం లేదు. నేను నిజంగా విడాకులు తీసుకున్నాను. దెన్ విడాకుల పత్రం తీసుకురా. తెస్తాను. దాట్స్ గుడ్. అనుకుంటాం గాని 100 కోట్లు అంత తేలిగ్గా వస్తాయా? మనిషిని నిలువునా కుదిపేస్తున్నాయి. రాజీ, ఎంత గొప్పగా ఇరికించేశావే. ఇంత గొడవ జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదు? మీ వాడు అమ్మాయిని ఆట పట్టించడానికి అలా అన్నాడు అనుకున్నానే గాని అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నాడు అనుకోలేదు. అందుకే. తప్పు వాడిది కాదయ్యా, వాడికి పిలిచి పిల్లనిచ్చిన వాడి బావగారిది. అయినా ఇంట్లో లక్ష్మీదేవి లాంటి పిల్లని పెట్టుకుని ఇంకా డబ్బు అంటాడేమిటయ్యా? జబ్బు చేస్తే డబ్బుతో మందులు కొనుక్కుని నయం చేసుకోవచ్చు, కానీ మీ వాడికి డబ్బు చేసింది. ఈ జబ్బుకి ఏ మందులు వాడాలో నేను చెప్తాను. ఆ పిల్లకు విడాకులు ఇస్తే నేను ఉరిపోసుకుని చస్తానని చెప్తాను. నీ ఒక్కడనే కాదు, ఇంటిల్ని బాధి కట్టకట్టుకుని చస్తానని చెప్తాను. నేను చచ్చాక కురిగి పెట్టే కొడుకుని కనుగొన్నానే గాని ఇలా బతికుండగా తగలబెట్టే కొడుకుని ఎందుకన్నావే? రంగారావు, ఆవేశపడకు. ఎందుకు పనికిరాని వ్యధలకి కాళ్లు కడిగి మరీ కన్యాదానం చేశాడే ఆ పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి నా ముఖం ఎలా చూపించదు? ఎక్కడ
ఆ రవిగాడు ఎక్కడున్నాడు? ఇప్పుడే వెళ్లి వాడి పట్టిన డబ్బు జబ్బు వదలగొడతాను. ఆ పిల్లకు విడాకులిస్తే వాడికి లోకలిచ్చే విడాకులు ఇప్పిస్తాను. వాడి రవి నో 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 ఇట్స్ మై డ్యూటీ. అలాగే ఓకే. బాబు రవి, రవి మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందిరా, వెంటనే బైపాస్ సర్జరీ చేయించాలట. ఎప్పుడు జరిగింది అత్తయ్య? అమ్మా ఊరుకోండి అత్తయ్య, మామగారు తప్పకుండా కోలుకుంటారు. బాబు రవి, మీ నాన్నగారికి ఆపరేషన్ చేయించాలంటే హాస్పిటల్ ఖర్చంతా కలిపి 2 లక్షలు అవుతుందట్రా. ఏడవకండి అత్తయ్య, ఊరుకోండి. 2 లక్షలేంటమ్మా? నేను తలుచుకుంటే 2 కోట్లైనా ఇవ్వగలను. త్వరగా డబ్బు తీసుకురారా వెళదా. అమ్మా 2 లక్షలు ఇవ్వాలంటే ఓ చిన్న కండిషన్. ఏమిట్రా అది? నువ్వు నీ కోడల చేత విడాకుల కాగితాల మీద సంతకం పెట్టించాలి. ఎస్, నువ్వు నీ కోడల చేత సంతకం పెట్టిస్తే నేను డబ్బిస్తాను. కమాన్ రాజీ, సంతకం పెట్టు. వాట్ మై డియర్ పెళ్ళాం, మామగారి ప్రాణాలు ముఖ్యమా, మొగుడు ఆశలు ముఖ్యమా అని ఆలోచిస్తున్నావా? నీ సంతకం విలువ అమ్మ నుదుటి మీద కుంకుమ. నిన్ను చాలా ఇరకాటంలో పెట్టేశాను కదూ. సంతకం చేస్తే నేను దక్కను, పెట్టకపోతే మామయ్య దక్కడం. కమాన్. నేను సంతకం వద్దమ్మా వద్దు. వీడి అవసరాల కోసం ఆయన ప్రాణం బేరం పెట్టాడని తెలిస్తే ఆపరేషన్ చేసిన ఆయన బ్రతకరు. ఇలాంటి నీచుడి కన్నందుకు ఆయన నేను చస్తాం. వద్దమ్మా, నువ్వు సంతకం అత్తయ్య గారు, పెట్టద్దు. ఆయన ఏమిటో నాకు పూర్తిగా అర్థమైంది. నా గురించి మీరేం బాధపడకండి. మధ్యలో వచ్చిందాన్ని మధ్యలోనే పోతాను. నా కాపురం నిలబడడం కోసం చూస్తూ చూస్తూ ఒక నిండు ప్రాణాన్ని బలివ్వలేను. అనుకుంటాం గాని ఆడదానిలో ఆడతనం కంటే అమ్మతనమే ఎక్కువ. చిచ్చి, ఏ సాధించానని నవ్వుతున్నావురా? కోడలు విడాకులిస్తే కోట్లు వస్తాయి, కానీ ఆ కోట్లతో ప్రేమాభిమానాలు కొనుక్కోలేవురా దరిద్రుడా. చాలు 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 చాలు, ఇప్పటికే మెలో డ్రామా చాలా ఎక్కువైంది. పిచ్చమ్మా, నాన్నకి ఆపరేషన్ చేయాలని తమ్ముడు ఫోన్ చేయడం, నేను డబ్బు అరేంజ్ చేయడం అన్నీ అయిపోయాయి. నువ్వు వచ్చేసరికి నేను ఫోన్లో ఏం మాట్లాడుతున్నాను అనుకున్నావు? ఆ విషయమే. నాన్నకి ఈ పాటికి ఆపరేషన్ మొదలై ఉంటుంది, డాక్టర్లు ఏం భయలేదని చెప్పి నువ్వేం కంగారు పడకమ్మా. అవునా? మరింత నాటకం ఎందుకు ఆడావురా? సంతకం పెట్టించుకోవాలంటే నాటకం ఆడాలి కదమ్మా. ఏమిటమ్మా? డోంట్ వరీ అమ్మా, అనుకోని షాక్ కదా, మెంటల్ వచ్చి ఉంటుంది. ఆ పేపర్ మీద సంతకం చూసుకుంటే నాకు కాదండి, మీకు మెంటల్ వస్తుంది. ఫూల్. ఇదేంటి సంతకం పెట్టుకుంటే ఫూల్ అని రాశావు? అనుకుంటాం గాని ఫూల్ని ఫూల్ అనకుండా ఫూల్ అంటారా? రాజీ, కొంచెం కూల్ అవ్వండి శ్రీవారు. అంటే ఓ పక్క నాన్న ప్రాణాలు పోతున్నాయని చెప్పినా సంతకం పెట్టలేదంటే అర్థం ఏంటి? సమయానికి డబ్బు అరేంజ్ చేశాను కాబట్టి సరిపోయింది. నేను ఆడిన డ్రామా కాకుండా నిజమైతే ఏమయ్యేది? నాన్న ఏమైపోయినా సంతకం పెట్టేదాను కాదనమాట. ఆయన మీకు నాన్నగారైతే నాకు మా నాన్నగారి కంటే ఎక్కువ. మా నాన్నని అడిగి ఆ డబ్బు తెద్దామని నిర్ణయించుకున్నాకే ఆ పని చేశాను. ఇలా నెత్తుకొక్కుతారని డబ్బును వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు అంటారు. మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న శిరీష్ కి ఇంకా ఎక్కువ డబ్బుంది. నాతోనే వేగలేని వాళ్ళు ఆవిడతో ఎలా వేగుతారో. రాజీ, ఆయన ఇప్పుడప్పుడే మెంటల్ నుంచి కోలుకోలేరు. పదండి అత్తయ్య, మన హాస్పిటల్కి వెళ్దాం. శిరీష, శిరీష, బాయ్. బాగున్నావమ్మా? ఇన్నాళ్లకు నువ్వు ఒక ఇంటిదాని అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఈ అమ్మాయి నా పిఏ, అంటే పర్సనల్ అసిస్టెంట్ కాదు, పర్సనల్ అడ్వైజర్. ఓ, అప్పుడప్పుడు ఫోన్ లో చెబుతా ఉండేదానివి ఈ అమ్మాయి గురించేనా? మా శిరీషకి నచ్చావంటే నువ్వు చాలా గ్రేట్ అమ్మా. మా బాబాయ్. నమస్కారం అండి. నమస్తే. 1 minute. కూర్చోండి. మా బాబాయ్ లండన్ నుంచి వచ్చారు. నేనంటే పంచ ప్రాణాలు, అందుకే పిలిపించాను. మంచి పని చేశావు. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? ఇది అసలు గెటప్. ఇందాక సూటు బుట్టులో వచ్చానే, అది నకిలీ గెటప్. అవును, ఇంతకీ అల్లుడు గారు ఎక్కడా? ఈ పాటికి వచ్చేయాలి బాబాయ్. అదిగో మాటల్లోనే వచ్చారు. రవి, మీట్ మై అంకుల్. అంకుల్, దిస్ ఇస్ రవి. నమస్తే. నమస్తే. అవును, అడగటం మర్చిపోయాను, ఈ దేవుడు బొమ్మలై పెట్టారు, ఏమిటి విశేషం? మంచి మొగుడు దొరకడం కోసం రాజేశ్వరి గారు నోము నోచుకోమంటే అనుకుంటాం గాని మంచి మొగుడు దొరికాడుగా, ఇంకా నోములు ఎందుకు?